హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మొన్న మధ్యన విజయ్ సేతుపతి గారిది సినిమా వచ్చింది కదా, మహారాజా. మా పిల్లలు వెళ్ళి చూసి వచ్చారనమాట. అప్పుడు మా మేనకోడలు కూడా మా ఇంట్లోనే ఉండింది. పిల్లలందరూ వెళ్తా అమ్మ రా అని అన్నారు. నేనేంటంటే మా నాన్నగారు ఉన్నారా, మా నాన్నగారిని అడిగితే వస్తారా నాన్న అంటే లేదమ్మా నేను రాలేను అన్నారా. అందుకని ఆయన తోడుగా నేను ఉండిపోయాను అనమాట. వాళ్ళు వెళ్ళొచ్చి చాలా బాగుంది మా సినిమా, నువ్వు చూడాలి అని మా నాన్న ఊరెళ్ళాక అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళారనమాట నన్ను. బాగుంది, నువ్వు చూడాలి చూడాలి అనేసి. తీరా అక్కడికి వెళ్తే కనీసము ఒక 6 మంది అన్న ఉంటే మేము వేస్తాము అని అన్నారనమాట. ఇంతకీ మేము తప్పితే ఇంకెవ్వరు లేరు అనమాట. ఎందుకు అని అంటే ఆ రోజు ఆ మర్నాడు కల్కి సినిమా వచ్చిద్దంట. అందుకని ఆ రోజు దాని ఏర్పాటులో ఉన్నారనమాట. ఇక సరేనని కొంచెంసేపు కూర్చుని సర్లే ఏ టీవీకో రాకపోద్దా అప్పుడు చూద్దాంలే అని వచ్చేసామా. తీరా వాళ్ళ సమస్య ఏంటంటే అదే ఆ రోజు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి ఇక వేయలేదన్నట్టు అనమాట. మా పిల్లలు అయితే ఎన్నిసార్లు అన్నారు, అమ్మ మిస్ అయిపోయావు, ఎంత బాగుందో ఎంత బాగుందో అని. మొన్న వేసారు కదా, నెట్ఫ్లిక్స్లో వేసారు. చాలా బాగుందన్నమాట. చూస్తే ఎంత బాగుందో చెప్పాలంటే ఇంకా దానికి ఒక పాటలు లేవు, ఒక పాట కూడా లేదు, ఒక డ్యాన్స్ లేదు, లేకపోతే ఒక మేకప్ లేదు, ఏమీ లేదు. కొంచెం వైలెన్స్ అయితే ఉంది, కొంచెము అదైతే ఉంది. ఇక మిగతా ఏమీ లేదనమాట. ఏదన్నా ఒక వల్గర్గా మాటలు కానీ ఏమీ లేవు. మళ్ళీ కొంచెము నవ్వుకునేలాగా హాస్యం ఉంది. ఎంత బాగుంది సినిమా, ఎంత ఎంత చక్కగా తీశారు అసలు. కాకపోతే ఒక 5 నిమిషాలు మనం చూడడం మానేసినా కూడా అది మనకు అర్థం కానట్టు ఉందన్నమాట. ఫస్టే చెప్పారు మా పిల్లలు, నువ్వు స్టార్ట్ చేశాక మాత్రం నువ్వు అటు ఇటు వెళ్ళటము ఇదంతా చేయొద్దు, నువ్వు అయిపోయేంత వరకు చూడు అని అన్నారనమాట. సరేలే అని అన్నాను. అలాగే చూశాను. అసలు చూడటం ఏంటి, అసలు ఎల్లబుద్ధి అయితేనే కదా. అంత బాగుందన్నమాట సినిమా. మీరు కూడా కావాలంటే చూడండి. ఇలా ఒక మంచి సినిమా చూడటం అనేది చాలా మంచి విషయమే కదా. తన భార్య పిల్లల్ని మాత్రం ఎంత గొప్పగా ప్రేమిస్తారో ఊళ్ళోళ్ళు అయితే ఎలా చేస్తారు ఇదంతా. అంటే అందరు చేస్తారని కాదు, అలా చేసేవాళ్ళు ఎలా ఉన్నారు అన్నట్టు చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, చూస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు వీడు ఇలాంటి వాడు అని అసలు అనుకోరనమాట. అంత అమాయకంగా అలా ఉన్నారు. తీరా చూస్తే ఆడు చేసే పనులు చూస్తేనేమో అలాగ ఉన్నాయి అన్నమాట. సినిమా అయితే సూపర్ తీశారండి. నేనేంటంటే సినిమాలకు వెళ్తానమాట. ఏమైందంటే నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్ద ఎక్కువ సినిమాలు సీరియళ్ళు ఇవన్నీ చూసేది ఇష్టమేమో అంత ఉండదు. చాలా బాగుంది అన్నప్పుడు మటుకు చూస్తుంటాను. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా పిల్లలు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోతారనమాట. నన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళరు. ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట. స్టార్టింగ్లో ఇక అదిగాక అప్పుడు మా ఆయన సినిమాకి వెళ్దాం రాజ్యమా అని అంటే నేను వెళ్ళలేదనమాట. నీ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపో అని అన్నానా. ఇంకా ఏమో ఇక అప్పటి నుంచి నేను ఈ పిల్లలు పిలిచినప్పుడు కాదనకుండా అలా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకు కూడా నన్ను ఇంట్లో పెట్టేది ఇష్టం ఉండదన్నమాట. అలా వాళ్ళతో పాటు ఏదో సరదాగా అలా వెళ్తుంటాను. ఆ రోజైతే మా నాన్నగారి కోసం ఆగేనా, అదే పనిగా కావాలని చూశాను అనమాట. చాలా బాగుందండి సినిమా. ఈ మధ్యన వీడితో పాటు వీడి జట్టుది నేను చాలా పిల్లలు ఇచ్చాను అని అన్నాను కదా. వెళ్ళి అంటే తీసుకెళ్ళిన వాళ్ళ కాడి నుంచి అయితే నాకు చాలా వరకు రాలేదు. ఇంతకుముందు అయితే కొన్ని పిల్లల్ని బయటకి ఇచ్చి నేను మళ్ళీ తెచ్చుకునేదాన్ని, ఇదంతా ఉండేది. జబ్బునికి భయపడి అదంతా చేయలేదా. అయితే ఒక అతను మటుకు ఇస్తాను అని అన్నారనమాట. పందెం వేసుకుని మిగిలితే ఇస్తాను అని అన్నారా. అది 2 పందాలు అయితే కొట్టింది. బ్రీడ్కి ఇస్తానని అన్నారు అని అడిగితే మళ్ళీ నేనే తీసుకుంటాను అక్క అని అన్నారా. వాళ్ళే తీసుకుంటామన్నప్పుడు ఇక మనమేమో మాట్లాడలేము కదా. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వచ్చులే కానీ మేమే ఉంచుకుంటాము అన్నప్పుడు మనం ఇంకేం చేయలేమన్నమాట. నాకు దాని బ్రీడ్లోంచి ఏదన్నా ఒకటైనా దొరికిద్దేమో అని చూస్తూ ఉన్నాను అనమాట. ఇచ్చిన వాళ్ళని అడగటము ఇదంతా. కొంతమంది పోగొట్టుకున్నారు, కొంతమంది చచ్చిపోయి అన్నారు. ఆ అబ్బాయికే నేను 2 పుంజులు ఒక పెట్టనిచ్చాను.
పెట్ట పుంజు అయితే బతికింది, వచ్చేసి ఒక పుంజు మటుకు పోయిందనమాట. రసంగిది పోయింది, అబ్రాస్ అనుకుంటా ఉంది. అది బాగుందిలే అని అడిగితే ఇట్లా అన్నారనమాట. తర్వాత నెక్స్ట్ అన్నా ఇస్తారేమో చూడాలి మరి. అది బాగా దెబ్బలు తగిలింటే ఇద్దరేమో, పెద్ద ఎక్కువ దెబ్బలు తగలలేదంట. చాలా దెబ్బలు తగిలితే ఏం చేస్తారంటే దాన్ని చేసుకోవడం ఇదంతా పనిలే అని ఇచ్చేస్తుంటారు. అది నాకు కొంచెం బాగా చేసుకున్నానంటే బ్రీడ్కి అనేది వస్తుంది అనమాట. కానీ అలా అవ్వలేదు, సుమారుగా దెబ్బలు తగిలినాయి, మేమే పెట్టుకుంటాం అక్క అని అన్నారు. అది అయిందనమాట. వీటి దగ్గర నుంచి అయితే ఇప్పుడు నాకు వచ్చేసి 16 గుడ్లు అయితే వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. అంటే ఈ పెట్టలను తీసుకొచ్చాక ఇదిగో ఇది పెట్టేసింది, ఇంకొకటి ఆ అబ్రాస్ది కూడా అది కూడా స్టార్ట్ అయ్యిందనమాట. 2 కలిసి ఇప్పుడు 16 పెట్టినాయి. ఇదైతే పొదుగుతానికి వచ్చినట్టుంది, ఇంకా అది కూడా పొదిగాక 2 వేసేయాలన్నట్టు అనమాట. ఇంకా బ్లాక్ది అయితే రాలేదు. చాలామంది అడుగుతున్నారనమాట లసోటాతో పాటు అన్ని వ్యాక్సిన్లు వేయాలని. కొంతమంది అయితే వేస్తూ ఉంటారు. నేను చాలా కోళ్ళు ఉన్నప్పుడు కూడా అంత అంటే ప్రతిదీ వేయటము అట్లా ఏం అవ్వలేదు. ఒకవేళ మన దొడ్లో అమ్మవారు వస్తుంది కదండి, అమ్మవారు వచ్చే అలవాటు ఉంటే అది ఉన్న దగ్గర మళ్ళీ మళ్ళీ వచ్చేది ఎక్కువ అనమాట. ఏదైనా ఒక వైరస్ అనేది ఒకసారి మన దొడ్లో వచ్చిపోయినప్పుడు అనుకూలమైనప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీ దొడ్లో ఏదన్నా అట్లా వచ్చి ఉండుంటే వేసుకునేది కరెక్ట్ అయింది, లేకపోతే నా ప్రకారం వేసుకో అక్కర్లేదు అనుకుంటున్నాను అనమాట. లసోటా ఒకటే వాడినా బాగానే ఉంటాయి పిల్లలు అనుకుంటున్నాను. వీటికైతే ఇప్పుడు కూడా ఒక లసోటా కూడా వేయలేదనమాట, నాకు అవ్వలేదు, వేయలేదు.